శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కనుమ సందర్భంగా గోమాతను ఏ విధంగా పూజించాలి, ఎటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీంతో పాటు ఈరోజు మాసశివరాత్రి కనుమ సందర్భంగా ఎటువంటి నియమాలను పాటించాలి, దీని విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య బహుళ త్రయోదశి రాత్రి 10:15 వరకు. నక్షత్రం మూల పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు ధనుర్రాశిలోను, రవి కుజ శుక్ర మకరంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. బంధుమిత్రులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఆధ్యాత్మిక భావన ఎక్కువగా వీరిలో గోచరిస్తూ ఉంటుంది. దాన ధర్మాలు చేయటము, అలాగే మీ యొక్క స్నేహితులకి కానీ బంధువులకి కానీ ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆస్తికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. పాత రుణాలు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి తీర్చే ప్రయత్నం కొనసాగుతుంది. కనుమ సందర్భంగా గోమాతను మేషరాశి వారు చేమంతులతోటి పూజించి తోటకూర తినిపించాలి. దీని వలన ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా అనేక విషయాల్లో మార్పులు అనేవి కనపడుతుంటాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. మీ యొక్క బంధువులతోటి మిత్రులతోటి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా వాటిని కూడా మీరు అధిగమిస్తారు. దీంతో పాటు మీ స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు కొనుక్కోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అవన్నీ కూడా మీకు ముందుకు సాగేందుకు అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు, లేదా వారితోటి సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటుగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కనుమ సందర్భంగా గోమాతను వృషభ రాశి వారు తులసి దళాలతోటి పూజించి పచ్చగడ్డి తినిపించాలి. దీని వలన ఆర్థికంగా అనుకూలత సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. సంతానానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని కూడా మీరు సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సోదర సోదరీమణులతోటి అలాగే మీ యొక్క బంధువర్గీయులతోటి కలుగుతున్న విభేదాలను తొలగించుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. అనేక విషయాలలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ రోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే మీరు చెయ్యని తప్పుకి కూడా మీరు నింద భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ వృత్తికి సంబంధించి మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కనుమ సందర్భంగా గోమాతను మిథున రాశి వారు
గులాబీలతోటి పూజించి ఉడికించిన దుంపలు తినిపించాలి. దీని వలన ధనధాన్య సమృద్ధి నెలకొంటుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఆర్థిక పురోగతి కోసం పొదుపు పాటించడానికి ఎక్కువగా వీరు ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. ఈ రాశి వారు తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక ఉద్యోగస్తులకి ఈ రోజు ప్రత్యేకించి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అయితే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీరు గనక ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది కూడా గోచరించట్లేదు. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరు నెమ్మదిగా వ్యాపారం గురించి మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అయితే మీ పేరు మీద గనక మీరు స్థిరాస్తులు లాంటివి అమర్చుకోవాలంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తూ ఉంటారు. కనుమ సందర్భంగా గోమాతను కర్కాటక రాశి వారు మందారాలతోటి పూజించి అరటిపళ్ళు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం కుటుంబంలో కలహాలు అధికంగా ఉండబోతున్నాయి. కాబట్టి దీని గురించి మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి. వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా స్థానచలనము బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని మీరు సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఏ పని తలబెట్టినా వాయిదా వేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వృత్తిపరమైన ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. మీరు చెయ్యని తప్పులకి కూడా మీరు నిందారోపణ భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ ఉన్నతాధికారులకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కనుమ సందర్భంగా గోమాతను సింహరాశి వారు సన్నజాజులతోటి పూజించి ఆకుకూరలు తినిపించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఆర్థికంగా పురోగతి కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక వ్యాపారస్తులు మాత్రం నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా లేదా విద్యార్థులు పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్నా వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా మీ పేరు పైన ఎటువంటి స్థిరాస్తులు మీరు అమర్చుకోవాలనుకున్నా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కనుమ సందర్భంగా గోమాతను కన్యారాశి వారు పసుపు కుంకుమలతోటి పూజించి బెల్లం అటుకులు తినిపించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కనపడుతుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు మీరు కనుక నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా అవి మీకు ఈరోజు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అనేక విషయాలలో ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించటం మాత్రం అవసరం. తొందరపడి మీరు తీసుకునే నిర్ణయాల వలన లేకపోతే తొందరపాటు చర్యల వలన మీరు అధిక శాతం ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇక స్త్రీలు ముఖ్యంగా వీరికి సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరం.
మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పాటు మీ స్థిరాస్తుల గురించి కూడా మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా శుభ కార్య ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కనుమ సందర్భంగా గోమాతను తులారాశి వారు తులసి దళాలతోటి పూజించి నానబెట్టిన పెసలు తినిపించాలి. దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ముఖ్యంగా మీ స్థిరాస్తులు గనక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధంగా మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ఉద్యోగ పరంగాను అలాగే వీరి యొక్క వ్యాపార పరంగాను మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రయాణాలు అధిక శాతం చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి మీరు ఎక్కువగా ప్రయత్నించాలి. కనుమ సందర్భంగా గోమాతను వృశ్చిక రాశి వారు ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించి ఎండుగడ్డి తినిపించాలి. దీని వలన స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి వారి పేరు మీద పెట్టుబడులు పెట్టడం లేదా వారి పేరు మీద స్థిరాస్తులు లాంటివి తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిని కూడా మీరు సమయానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే స్థిరాస్తి విషయాలలో కూడా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుమ సందర్భంగా గోమాతను ధనుర్రాశి వారు మల్లె పువ్వులతోటి పూజించి కాయగూరలు తినిపించాలి. దీని వలన అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మార్పు అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో నెమ్మదిగా మీకు అనుకూలంగా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించటం అనేది గోచరిస్తోంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఈరోజు అభివృద్ధి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ రాశివారు గనక వీరి యొక్క కుటుంబం గురించి లేదా స్థిరాస్తుల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి వీరికి కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వీరికి సానుకూలంగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కనుమ సందర్భంగా గోమాతను మకర రాశి వారు మందారాలతోటి పూజించి వివిధ రకాల పళ్ళ ముక్కలను తినిపించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క పిత్రార్జితాలు కూడా మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిని కూడా మీరు సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇక దీంతో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని మీరు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీకు కొంత కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేని పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి గనక మనం పరిశీలిస్తే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి మొదలుపెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల పైన మీరు ఎక్కువగా పెట్టుబడి లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుమ సందర్భంగా గోమాతను కుంభరాశి వారు
కనకాంబరాలతోటి పూజించి ఆకుకూరలు తినిపించాలి. దీని వలన గౌరవ ప్రతిష్టలు సంఘంలో పెరుగుతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరికి ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు శ్రమిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీ ఆర్థిక అవసరాల కోసం మీ బంధువుల్ని లేదా మీ మిత్రుల్ని ఆశ్రయిస్తే వారి వలన మీకు సహాయం అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు అయితే గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా మీరు స్థల మార్పు లేకపోతే ఇళ్ళు కనుక మారాలని అనుకుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. మీ పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, మీ పనులు ఏవైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీకు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. కనుమ సందర్భంగా గోమాతను మీనరాశి వారు తెల్ల గులాబీలతోటి పూజించి నానపెట్టిన నవధాన్యాలను తినిపించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి కనుమ సందర్భంగా ఆ పరమశివుని గోమాత అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కనుమ పర్వదినం సందర్భంగా ఈరోజు గోమాతకు ఆహారం తినిపించటం, ధర్మస్వరూపమైనటువంటి ఎద్దులను పూజించటం, ఎద్దుకు ప్రదక్షిణలు చేయటం, ఎద్దుకు బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తినిపించడం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహము, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వృషభం అనుగ్రహము సంవత్సరం మొత్తం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు పక్షి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే దేవాలయ ప్రాంగణంలో ఉండే స్తంభాలకు వడ్ల కుచ్చులను ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసిన వడ్ల కుచ్చులను పక్షులు ఆహారంగా స్వీకరించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ప్రత్యేకమైన ప్రాంతాలకు వెళ్ళి నదుల సమీపంలో పక్షులకు గింజలు ఆహారంగా వేయటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు పొంగలి వండుకొని ధాన్యలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ పొంగలిని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించి ఆ పొంగలిలో మిగిలిన పొంగల్ని పంట పొలాల్లో చల్లుతారు. దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల వ్యవసాయదారులందరికీ సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కనుమ సందర్భంగా గ్రామదేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ దేవాలయ దర్శనాలు చేసుకోవటం, గ్రామదేవతలకు పెరుగన్న నైవేద్యం సమర్పించడం ద్వారా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు మాస శివరాత్రి కాబట్టి ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకోవటం, శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. గోవుకి సంబంధించినటువంటి విషయ ప్రస్తావన లేకుండా అసలు ఏ పురాణం లేదు, ఏ కావ్యం లేదు. గోవు ఎంత పూజనీయమైనది అన్నది పరిశీలించడానికి పురాణాలని, కావ్యాలని పరిశీలిస్తే చాలు. గోవుకి సంబంధించిన విశేషాలు రామాయణంలో ఎన్నో కనపడతాయి. అసలు గోమతీ నదీ తీరంలో మందలుగా ఆవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నదికి ఆ పేరు వచ్చింది అని ఉంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆవుల్ని దోళ్ళల్ని కాపాడడం కోసం గోవర్ధనోద్ధరణం చేసి కామధేనువు తన యొక్క పాలచేత అభిషిక్తుణ్ణి చేసి సొంపార గోవిందాయనచు పలికే, గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేసింది. దేవేంద్రుడిచ్చినటువంటి నామం అది. కాబట్టి గోవిందా అని మనందరం తెల్లవారి లేస్తే స్తోత్రం చేసేటటువంటి, స్తుతి చేసేటటువంటి, కీర్తించేటటువంటి నామం ఏది ఉన్నదో ఆ నామాన్ని 7 రాత్రులు 7 పవళ్ళు కష్టపడి ప్రధానంగా గో సంరక్షణ చేస్తూ కృష్ణ పరమాత్మ సంపాదించుకున్న నామం. గోవు పరమ పవిత్రమైనటువంటి ప్రాణి. దానిని సాక్షాత్ పరదేవతా స్వరూపంగానే భావన చేస్తారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. గోవుకి పూజ చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుని పరదేవతగా భావన చేయడం ఈనాడు ఎవరో కొత్తగా కనిపెట్టిన విషయాలు కావు. అవన్నీ కూడా శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాలు. అవన్నీ కావ్య పురాణాంతర్గతమైనటువంటి విశేషాలు.
రఘువంశంలో కాళిదాస మహాకవి రఘువు వంటి మహానుభావుడు జన్మించడానికి కారణం దిలీపుడు చేసినటువంటి నందినీధేనువు యొక్క సేవేనని ఆ కథని విస్తరించి ప్రతిపాదించినటువంటి గ్రంథమే రఘువంశం. కాబట్టి అసలు గోవుకి సంబంధించిన విషయములు లేని కావ్యము కానీ పురాణము కానీ లేదు. వేదంలో మనకి ప్రత్యేకంగా గో సూక్తము అని ఒక సూక్తం ఉన్నది. భూసూక్తం, నీలా సూక్తం, దుర్గా సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంజు సూక్తం ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే గోసూక్తం ఉన్నది. అది స్కాంద పురాణాంతర్గతంగా ప్రతిపాదింపబడింది ఆ గోసూక్తం. వేదంలో అనేక చోట్ల గోవుకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అటువంటి గోవు విశేషమైనటువంటి ప్రయోజనములను ఎన్నిటినో కల్పిస్తుంది. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు 4 ఆశ్రమాల వాళ్ళు స్వీకరిస్తారు. తల్లి లేని పిల్లలు లేదా తల్లి పాలు చాలని పిల్లలు ఆవు పాలు తాగి పెరుగుతారు. అందుకే మాతా శబ్దం వేసి పిలిచేది గోవునొక్కదాన్నే పిలుస్తారు, గోమాత అంటారు. గోమాత అనడానికి కారణం సాక్షాత్ ఆ గోవు ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి జగన్మాతయే అన్న భావన చేతనే గోమాత అని పిలిచారు. అలాగే అసలు గోవే ధర్మచక్రం తిరగడానికి కారణం. కాబట్టి ఆ గోవు అందరి చేత కీర్తింపబడినటువంటి పూజింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి ప్రాణి. సనాతన ధర్మానికి గోవుకి అవిభాజ్యమైనటువంటి సంబంధం. గోవులనన్నిటినీ అలంకారం చేసి వాటికి గ్రాసం పెట్టి సంతోషపెట్టి వాటిని పూజించాలి అని విధించారు పెద్దలు.